వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఎయిత్ పే కమిషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కానీ ఇరువురికి ఒక ప్రధానమైన సందేహం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఏరియా చెల్లిస్తారా లేదా? దీని గురించి ఇప్పటికే గతంలో కొన్ని వీడియోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వివిధ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆయన కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎయిత్ పే కమిషన్ అనేది ఎప్పటి నుంచి అమల్లో అయ్యేది అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి అంటే ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి కావలసినటువంటి నిధులను కూడా అలొకేట్ చేస్తామని చెప్పారు, అంటే కేంద్ర బడ్జెట్ లో. సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది, కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పి గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు తిరిగి నిన్న పార్లమెంట్ లో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ ఉంటుందని చెప్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఎరియర్లు అనేది చెల్లిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవానికి సాధారణంగా ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి 5వ పే కమిషన్ లో కానీ 6వ పే కమిషన్ లో కానీ ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ లో ఉండి ఏదైతే డిసెంబర్ 31తో గడువు ముగుస్తుందో 7వ వేతన సంఘం కానీ ఈ 3 వేతన సంఘాలు అమల్లోకి వచ్చినప్పుడు కూడా గతంలో ఎరియర్లు చెల్లించిన పరిస్థితి. సో ఎరియర్లు చెల్లిస్తారా లేదా అనేది ప్రత్యేకించి చెప్పకపోయినా ఎరియర్లు ఖచ్చితంగా చెల్లిస్తారు. గతంలో కూడా అదే జరిగింది. పాస్ట్ హిస్టరీ తీసుకున్నా సరే వివిధ పే కమిషన్లు అమలైనప్పుడు గతంలో ఉన్నటువంటి ఎరియర్లను చెల్లించిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి 5th పే కమిషన్, వాస్తవానికి 5th పే కమిషన్ అనేది 1994 ఏప్రిల్లో ఏర్పడింది. ఇంప్లిమెంటేషన్ వచ్చి అక్టోబర్ 1997 అయింది. అంటే దాదాపు కమిషన్ ఏర్పడిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక 6th పే కమిషన్ అనేది 2008 ఆగస్టులో ఏర్పడింది. ఎరియర్లను 2006 జనవరి 1 నుంచి చెల్లించారు. ఇక 7వ వేతన కమిషన్ ఫిబ్రవరి 2014లో ఏర్పడింది. నవంబర్ 2015లో రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఇంప్లిమెంటేషన్ వచ్చి జూన్ 2016 నుంచి అయింది. ఎరియర్లు మాత్రం 2016 జనవరి 1 నుంచి చెల్లించిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఎరియర్లు చెల్లించేస్తున్నారు కదా, ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఎప్పుడు అమలైతే ఏంటి, అందులో అభ్యంతరం ఏంటనే ఒక ప్రధానమైన ప్రశ్న రావచ్చు. కానీ ఎందుకంటే ఎరియర్లు చెల్లించేస్తున్నాం, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే ఏంటి, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయి కదా అనేది ఒక ప్రధానమైనటువంటి సందేహం రావచ్చు. ప్రధానమైనటువంటి వాదన వివిధ వర్గాల నుంచి వినిపించవచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తాయి? ఒకవేళ ఎరియర్లు చెల్లించినా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎందుకు వరి అవుతారు? ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి చేస్తారనేది పదే ఎందుకు అడుగుతారనేది తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి లాభం చేకూరుస్తుందే తప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ భారీగా నష్టం మాత్రం ఖచ్చితంగా కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎయిత్ పే కమిషన్ ఒక కొత్త వేతన కమిషన్ ఏర్పడిన తర్వాత ఎరియర్లు అయితే చెల్లించినా సరే ఇంకా ఇతర డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ ఇటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఉద్యోగులకు ఆ పెన్షనర్లకు పెద్ద ఎత్తున నష్టం చేకూరనుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు లాభం కలగనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ పే కమిషన్లో ఆలస్యం అయ్యే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం అయితే జరగదు. ఉద్యోగులకు లాభం కొద్ది మేర కలిగిన నష్టమే ఎక్కువగా కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మంజీత్ సింగ్ పాటిల్, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆయన కూడా అందుకే ఖచ్చితంగా 2026 జనవరి 1 నుంచి ఎరియర్లతో సహా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఎరియర్లు చెల్లించేస్తున్నారు కదా, ఎందుకు ఉద్యోగులకు అభ్యంతరం, ఉద్యోగులకు ఎలా లాస్ అవుతుందని చెప్పి ఒక ప్రశ్న రావచ్చు. దీనికి ఒక సింపుల్ మన లెక్క ప్రకారం తేల్చుకుంటే వాస్తవానికి బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ అనేది, బేసిక్ పే ఆధారంగా డిఏ అనేది, అదే బేసిక్ పే ఆధారంగా టీఏ అనేది నిర్ణయం అవుతుంది. సపోజ్ ఎయిత్ పే కమిషన్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని 2గా డిసైడ్ చేస్తే ప్రస్తుతం వస్తున్నటువంటి శాలరీ ఏదైతే ఉందో ఇది 76,500 ఒక శాలరీ వస్తుంది అనుకుంటే, ఇది ఎయిత్ పే కమిషన్ అమలైన తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2గా తీసుకుంటే 1,53,000కు బేసిక్ శాలరీ పెరుగుతుంది. అంటే ఈ కొత్త బేసిక్ శాలరీ ప్రకారం కొత్త డిఏ లేదా కొత్త హెచ్ఆర్ఏ లేదా కొత్త టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది నిర్ణయం అవుతుంది. సో ఇక్కడ ఇప్పటివరకు ఏం జరుగుతుంది,
ఇప్పటివరకు ఉన్న గత హిస్టరీ కనుక తెలుసుకుంటే కేవలం ఎరియర్లు మాత్రమే చెల్లిస్తున్నారు తప్ప వేతన కమిషన్ ప్రతిసారి అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలది. కానీ హెచ్ఆర్ఏ టిఏడిఏలు ఎరియర్ రూపంలో చెల్లించిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సో అందుకే ముఖ్యంగా హెచ్ఆర్ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు పే కమిషన్ అనేది ఆలస్యం అయ్యే కొద్దీ. ఎందుకంటే కేవలం ఎరియర్లో ఏదైతే పెరిగిన శాలరీ ఉంటుందో, బేసిక్ శాలరీ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గా సపోజ్ 18,000 బేసిక్ శాలరీ ఉంటే అది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏమో 2గా నిర్ణయిస్తే 36,000 అవుతుంది. సో ఆ 36,000 ఆధారంగా 36,000 అంటే ఇక్కడ నెలకు దాదాపుగా 18,000 పెరిగింది. ఆ 18,000 మాత్రమే ఎరియర్ల రూపంలో వీరు ఎప్పుడు అమల్లో వస్తుందో చూసుకుని ఆ అమలు తేదీ తర్వాత చెల్లిస్తుంటారు. బేసిక్ శాలరీ ఆధారంగా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఆ హెచ్ఆర్ఏ సపోజ్ డిసెంబర్ 31తో ఈ సంవత్సరం 7వ వేతన కమిషన్ ముగుస్తుంది. ఇప్పుడు కొత్త వేతన సంఘం 18 నెలల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దీన్ని అమలు చేయడానికి మరో 3 నుంచి 6 నెలలు పట్టవచ్చు. సో ఎంత లేదన్నా 2028 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చే పరిస్థితి. సో ఈ 2 ఏళ్ల కాలానికి అంటే 26 నుంచి 28 వరకు ఈ 2 ఏళ్ల కాలానికి ఎరియర్లు అయితే బేసిక్ శాలరీ ఎంత పెరిగిందో అంతవరకు చెల్లిస్తారు, అంతవరకు బానే ఉంది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో డిఏ 4 సార్లు పెరగాల్సి ఉంది, ఏడాదికి 2 సార్లు చొప్పున. అదే సమయంలో ప్రతి నెల హెచ్ఆర్ఏ పెరగాల్సి ఉంది కొత్త బేసిక్ శాలరీ ఆధారంగా. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎరియర్ ఒక్కటే చెల్లిస్తారో వీరి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఏదైతే పెరగాల్సిన హెచ్ఆర్ఏ ఉంటుందో అది లాస్ అవుతారు, పెరగాల్సిన డిఏ ఉంటుంది అది లాస్ అవుతారు. ఎందుకంటే కొత్త పే కమిషన్ వచ్చే వరకు పాత పే కమిషన్ ఆధారంగానే డిఏ లేదా హెచ్ఆర్ఏ అనేది చెల్లింపు అనేది జరుగుతుంది. ఎరియర్లు అనేది రెండింటికి చెల్లించిన పరిస్థితి ఇప్పటి వరకు అయితే గత చరిత్ర పరిశీలిస్తే లేదు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వాలకు ఇది పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశమే తప్ప నష్టం కాదు. ఉద్యోగులకు మాత్రం ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. ఒక వేతన సంఘం ఏర్పడిన తర్వాత దాని అమలులో జాప్యం జరిగే కొద్దీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ హెచ్ఆర్ఏ డిఏటిఏ విషయంలో పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది. ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే సిపిసి ప్రకారం 8th పే కమిషన్ సిపిసి ప్రకారం బేసిక్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 అయితే 1,53,000 అవుతుంది. డిఏ 0 అవుతుంది కాబట్టి అది పరిగణలో తీసుకోరు. హెచ్ఆర్ఏ అనేది 41,000 ఉండవచ్చు. ఆ మొత్తం శాలరీ అనేది 1,94,000కు జరుగుతుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ నెలకి ఎంత రావాల్సి ఉంటుంది? 32,131 రూపాయలు. ఇది పూర్తిగా లాస్ అవుతాడు ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అందుకే వేతన సంఘాలు ఏర్పడినప్పుడు వేతన సంఘాలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైనప్పుడు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎరియర్లు చెల్లిస్తారా లేదా, ఇంప్లిమెంటేషన్ డేట్ ఇమీడియట్ గా ఉంటుందా లేదా అనే పలు ప్రశ్నలు అందుకే వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఏదైతే బేసిక్ శాలరీ పెరిగిందో అదొక్కటే ఎరియర్ల రూపంలో చెల్లిస్తూ వస్తున్నారు తప్ప ఏదైతే హెచ్ఆర్ఏ కీలకంగా ఉంటుందో ఆ హెచ్ఆర్ఏనే ఆ పెరిగిన బేసిక్ శాలరీ ఆధారంగా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎప్పుడైతే బేసిక్ శాలరీ పెరుగుతుందో హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ఏని మాత్రం ఎరియర్ల రూపంలో ఇప్పటివరకు చెల్లించిన పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పదే పదే ఒకటే ఆందోళన ఉంటుంది, ఆలస్యం అయ్యే కొద్దీ తాము లాస్ అవుతామని. సో ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి అందుకే ఉద్యోగ సంఘాలు పదే పదే కోరుతున్నారు. కేవలం ఎరియర్లు చెల్లించాము కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు, హెచ్ఆర్ఏ వంటివి కూడా పరిగణలో తీసుకుని వాటి ఎరియర్లు కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా చెబుతున్న పరిస్థితి.